Dear friends, welcome back to our channel and Vinay Kumar Basics of Physics. కానీ మనం వాళ్ళు డిస్కస్ చేసే టాపిక్ మ్యాథ్స్ సంబంధించింది. రియల్ నెంబర్స్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దాని గురించి లాస్ట్ వరకు చూడడం ఈ వీడియో ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఎస్ చిల్డ్రన్, ఈ వీడియోలో మనము రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. వాట్ ఈస్ FEA? దీని గురించి మనం కంప్లీట్ డిస్కస్ చేద్దాం. రియల్ నెంబర్స్లో మనకి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇది తెలియాలంటే ముందు మనకి కొంత బేసిక్ 9th క్లాస్ సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది ఉండాలి. ఏంటది? అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్ లైన్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. సో ముందు అవి డిస్కస్ చేసిన తర్వాత టాపిక్లోకి ఎంటర్ అవుదాం. స్టూడెంట్స్, అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్ లైన్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ని ఏమంటాము, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఇది ఒక్కసారి మనకి రీకాల్ లాంటిది. ఒక్కసారి బోర్డు వైపు చూడండి. రియల్ నెంబర్స్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఉంది. ఆల్ దోస్ నెంబర్స్ దట్ కెన్ బి ప్లాటెడ్ ఆన్ ద నెంబర్ లైన్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. All those numbers that can be plotted on the number line are called real numbers. Again, what is number line? Number line అంటే ఏంటంటే ఒక ఇన్ఫినైట్ లైన్ మీద రియల్ నెంబర్స్ మనము రిప్రజెంట్ చేయగలిగితే దానినే రియల్ నెంబర్ లైన్ అని అంటారు. ఇక్కడ చూడండి, నెంబర్ లైన్ మీద మనము ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ ఒకటే యాక్సిస్ ఉంటుంది. ఆరిజిన్ నుంచి రైట్ సైడ్ ఏమో అన్ని పాజిటివ్ నెంబర్స్ని చూపిస్తాము, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ నెంబర్స్ని చూపిస్తాము. ఎక్కడ నుంచి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు పాజిటివ్ నెంబర్స్ ఏమో రైట్ సైడ్ ఉంటాయి, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. సో దీన్నే మనము నెంబర్ లైన్ అని అంటాము. అసలు ఈ రియల్ నెంబర్ ఏం చేస్తుందండి చూడండి. రియల్ నెంబర్ ఈజ్ ఎ వాల్యూ క్యాపబుల్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎనీ కంటిన్యూస్ క్వాంటిటీ వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. రియల్ నెంబర్స్ అనేవి కంటిన్యూస్గా నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి ఒక లైన్ మీద. అవి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. క్లియర్? అదేవిధంగా రియల్ నెంబర్స్ కాకుండా మరి ఈ నెంబర్ లైన్ మీద ఏమైనా నెంబర్స్ మనం చూపించకుండా ఉండగలుగుతామా? ఒకవేళ ఉంటే ఆ నెంబర్స్ని ఏమంటాము అంటే మనం వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. నెంబర్స్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఆన్ ద రియల్ నెంబర్ లైన్ ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్. ఈ నెంబర్ లైన్ మీద ఏవైతే మనం నెంబర్స్ని చూపించలేమో వాటిని మనము ఇమాజినరీ నెంబర్స్ గాను లేదా కాంప్లెక్స్ నెంబర్స్ గాను పిలుస్తాము. వాటికి ఎగ్జాంపుల్గా మనము 100(-25), 100(-36), 100(-11). సో ఇటువంటి రూట్లలో నెగిటివ్ ఉన్నటువంటి నెంబర్స్ని మనము ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయలేము కాబట్టి వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాము. డియర్ స్టూడెంట్స్, రియల్ నెంబర్స్ ఆర్ కంపోజిషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ irrational numbers and integers. So all should be called as real numbers. Clear? Natural numbers, whole numbers, rational numbers, irrational and integers. సో ఇవన్నిటిని కలిపే మనము రియల్ నెంబర్స్ అంటాం. వాటిని ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. మరి ఈ నెంబర్స్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5 అప్ టు ఇన్ఫినిటీ. అంటే న్యాచురల్ నెంబర్ అనేది 1తో స్టార్ట్ అవుతే అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్కి మనకి న్యాచురల్ నెంబర్తో పాటు ఒక డిజిట్ వస్తుంది, అది 0. దే షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ హియర్ ఇంటీజియర్స్. సో న్యాచురల్ నెంబర్స్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, దాంతోపాటు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్లో 1 నుంచి స్టార్ట్ అవుతాయి. క్లియర్? సో కానీ ఇంటీజర్స్లో మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అగైన్ 0, -1, -2, -3 అండ్ సో ఆన్ లైక్ దట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ నెంబర్ లైన్ మేము మనం అవే రిప్రజెంట్ చేస్తాం. సో కాబట్టి ఇంటీజర్స్లో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగటివ్స్ వాల్యూస్ ఉంటాయి.
And next thing is rational numbers. The numbers which can be expressed or represented in form of p by q, they are called as rational numbers. ఏ నెంబర్స్ అయితే మనం p by q లో రూపంలో రాస్తామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటాము. ఇక్కడ చూడండి p by q, where p and q are the co-prime numbers in that q is not equals to 0. అవి p and q ఏమంటాం, co-prime numbers గా తీసుకుంటాం. q వాల్యూ మాత్రం ఎప్పుడు కూడా 0 కాకూడదు. సో మనకి ఎగ్జాంపుల్గా -3/2, 5/6, ఎనీథింగ్, ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయితే మనం రాస్తామో 7/3, 7/8, 7/9 ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ కింద రాస్తాం. సో ఒక ఖచ్చితంగా p by ఉండాలి, p by q రూపంలో ఉండాలి. ఒకవేళ ఆ నెంబర్స్ని, ఏ నెంబర్స్ని అయితే మనము p by q రూపంలో రాయలేమో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. The numbers which cannot be expressed in form of p by q, they are called as irrational numbers. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి. పై వాల్యూ 3.1415 అండ్ ఈ వాల్యూ 2.7182 అండ్ √20 అండ్ -√6, 5 + √3. సో ఈ విధంగా మనం మెన్షన్ చేస్తే దాన్ని ఇర్రేషనల్ నెంబర్స్గా మనం వాటిని కన్సిడర్ చేయాలి. సో ఇవి ఈ చాప్టర్లో మనం పర్ఫెక్ట్గా ప్రాబ్లం చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి మినిమం అవగాహన. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. డియర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ మీన్ బై FTA? లెట్స్ సీ. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, it is also abbreviated as FTA. Every composite number can be expressed as a product of primes and factorization is unique apart from the order in which the prime factor occurs. So every composite number, so ఏదైనా ఒక, what is mean by composite number? The whole number which has at least 2 or more factors. ఏదైనా ఒక నెంబర్ ఉన్నప్పుడు ఆ నెంబర్ అనేది 2 ఫ్యాక్టర్స్ ఉందనుకోండి, 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కంపోజిట్ నెంబర్ అంటాం. సో అటువంటి నెంబర్ని ఎలా రాస్తున్నామంట, కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 3, 5, 7, 11 లైక్ దట్. సో ఏవైతే మనకి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా మనం రాయగలుగుతున్నాము. దాన్ని మనము ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాం. ఒక కంపోజిట్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మెన్షన్ చేస్తున్నాము. చేసేటప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. సో ఫ్యాక్టరైజేషన్ అనేది ఏవైతే మనం ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటామో ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఇస్తే వచ్చే నెంబర్ ఉంది కదా, ఆ మల్టిప్లికేషన్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క ఆర్డర్ని ఎలా అయినా ఉండొచ్చు కానీ బట్ ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది సేమ్ అంటున్నాడు. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇక్కడ మనం x ఈక్వల్స్ టు p1, p2, p3 అండ్ సో ఆన్ pn అంటే xని మనం కంపోజిట్ నెంబర్గా మెన్షన్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ p1, p2, p3 అండ్ సో ఆన్ pn, ప్రైమ్ నెంబర్ 1, ప్రైమ్ నెంబర్ 2, ప్రైమ్ నెంబర్ 3 అండ్ సో ఆన్. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఏవైతే ప్రైమ్ నెంబర్ 1 ఉంటుందో అది ప్రైమ్ నెంబర్ 2 కన్నా తక్కువ ఉండాలి అండ్ అట్లనే అండ్ సో ఆన్ లైక్ దట్. సో అంటే మనం మినిమం టు మ్యాక్సిమం మెన్షన్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 177 తీసుకున్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 7, 11, 23 అని రాస్తాం. సో ఈ 3 ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 1771 వస్తుంది. ఇక్కడ యూనిక్ అంటే అర్థమైంది, ఈ మూడింటి ఖచ్చితంగా మల్టిప్లై చేస్తే మనకి 177 అంటున్నాం, 177 అంటున్నాం. అంటే ఇక్కడ యూనిక్ అంటే అర్థమైందంటే మనము దీన్ని 23 × 11 ఫస్ట్ చేసి తర్వాత 7 చేసిన, లేదా 7 × 23 చేసి × 11 చేసిన మనకి ఏ నెంబర్ వస్తుంది, 1771 వస్తుంది. అంటే ఆర్డర్ అనేది మనం చేంజ్ చేసిన ఫ్యాక్టరైజేషన్ అనుకునేటప్పుడు ఆర్డర్ మనం ఫస్ట్ ఇలా వచ్చింది అనుకోండి, 7 × 23 × 11 రాసినాం, 23 × 11 × 7 రాసినాం, 7 × 11 23 రాస్తున్నాం. ఈ ఆర్డర్లో మనం మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏ నెంబర్ వస్తుంది, 177 నెంబర్ వస్తుంది. మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత వాటిని మాత్రం మనం మినిమం టు మ్యాక్సిమం ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది కదా. సో అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అండ్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్ అంటే మనం అనుకున్న ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఈ 177 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 7, 11, 23 పక్కా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ నెంబర్స్ అకర్స్.
సో మనకి వాటిని ఏ ఆర్డర్లో రాసినప్పటికీ కూడా ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అనేవి మారవు. అంటే 23, 11, 7 మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. అదేవిధంగా ఈ విధంగా మనం తీసుకున్నా కానీ ఇదే వస్తుంది. అంటే 1771 యొక్క ప్రైమ్ నెంబర్స్ అనేవి 7, 11, 23 అది యూనిక్ ఎటువంటి బస్లో మారదు. అట్లనే ఇక్కడ 10626 ఇచ్చాడు. వాటిని మనము ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ ఎలా తీసుకున్నామంటే దీని యొక్క ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ ఏంటంటే 2, 3, 7, 11, 23. అట్లనే 2, 1, 2, 5, 2 అంటే ఇక్కడ 2 స్క్వేర్ రాస్తున్నా అంటే అర్థమైంది 2 into 2 అర్థం 2 into 2, 3, 7, 11 and 23. సో ఈ విధంగా మనము ఒక కంపోజిట్ నెంబర్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయడాన్ని మనం ఏమంటామంటే FTA అని అంటాము. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనము ఈ FTA ప్రాసెస్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దాన్ని ఎలా రాయొచ్చు మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా చూద్దాం. సో ఇక్కడ 32760 ఇచ్చాడు. దాన్ని నేను ఇలా రాస్తున్నాను చూడు సింపుల్గా. సో 2 ఫ్యాక్టర్ తీసుకుంటున్నా 16, 2 3s are 2 8s are and 0. Next again 2 8s are 2 1s are 2 9s are 0 again. So 2 4s are 0 2 9s are 2 5s are. సో ఇప్పుడు 3 తీసుకుంటున్నాను 3 1s are 3 3 3s are 9 and 3 6 are 18 and 3 5s are. మళ్ళా 3 తీసుకుంటున్నాను 3 4s are 12 and 3 5s are again 3 5s are. Clear. Next 5 9s are 5 1s are 21 it is there and 7 తీసుకుంటున్నాను 7 13s are. సో ఇప్పుడు దీని ఎట్లా వస్తున్నాను నేను 2 into 2 into 2 into 3 into 3 5 into 7 into 13. క్లియర్. సో అంటే రాసుకోవచ్చు మనము 32760 ఈక్వల్స్ టు ఎన్ని మనకి 2 ఇక్కడ 2 cube into 3 square into 5 into 7 into 13. సో ఈ 32760 మనము ఈ విధంగా రాసుకోవచ్చు. దేని ప్రకారం బేస్డ్ ఆన్ FTA. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. 9555 తీసుకుంటున్నాను. ఇప్పుడు 9 5 5 5. సో ఫస్ట్ 5 తీసుకుంటున్నాను 5 1s are 5 9s are 1 1. క్లియర్. నెక్స్ట్ 7 తీసుకుంటున్నాను. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 7 తీసుకుంటున్నాను 7 2s are 14 19 minus 5 19 minus 4 19 and it is 14 551 is there. So 7 7s are 49 21 8 is there again 273. So again here 7 తీసుకుంటాను again 7 3s are 21 7 3s are 21 27 minus 1 21 63 means 7 9s are okay. మళ్ళా 3 తీసుకుంటున్నాను 3 into 13 3 into 13. సో కాబట్టి 9555 అని మనం రాసుకోవచ్చు 5 into 7 into 7 into 3 into 13. క్లియర్. సో దీన్నే ఇలా రాస్తున్నాను మినిమం మ్యాక్సిమం కాబట్టి 3 into 5 into 7 square into 13. సో ఈ విధంగా మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసుకోవచ్చు.